వెల్కమ్ టు టీవీ మీడియా. ఒక ప్రక్కేమో కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేసి అత్యాధునిక చికిత్స అందించే దిశగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అయితే డాక్టర్ల నెగ్లిజెన్సీతో ప్రభుత్వ హాస్పిటల్స్ అంటేనే రోగులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. గతంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింతలు మృతి చెందిన డాక్టర్ల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. డాక్టర్లే కాదు, నర్సింగ్ సిబ్బంది కూడా వైద్యుల బాటలోనే నడుస్తున్నారు. తాజాగా డాగ్ బైట్ వాడి యాంటీ రాబిస్ ఇంజెక్షన్ ను గాయపడిన బాలుడికి చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ బాలుడి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్కూల్లో ఆడుకుంటూ పడిపోవడంతో శామ్ అనే బాలుడు గాయపడగా కుటుంబ సభ్యులు హుటాహుటిన జీజీహెచ్కు తీసుకొచ్చారు. అదే సమయంలో కుక్కకాటుకు గురైన ఇద్దరు బాలురు కూడా చికిత్స కోసం ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఇక్కడే సిబ్బంది చేసిన ఘోర తప్పిదం అందరినీ షాక్కు గురిచేసింది. గాయమైన బాలుడికి ఇవ్వాల్సిన చికిత్సకు బదులు కుక్కకాటు కేసులకు మాత్రమే ఇవ్వాల్సిన యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ను చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది గమనించిన బాలుడి కుటుంబ సభ్యులు వెంటనే ప్రశ్నించగా సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇదేం వైద్యం, పిల్లల ప్రాణాలతో ప్రయోగాల అంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణమంతా గందరగోళంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల భద్రతపై మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా జీజీహెచ్లో ఇలాంటి నిర్లక్ష్య ఘటనలు వెలుగు చూశాయి. అయినా ఇక్కడి సిబ్బందిలో మార్పు కనిపించకపోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులే నిర్లక్ష్యానికి నిలయాలుగా మారుతున్నాయా? బాధ్యత వహించాల్సిన అధికారులు ఎప్పుడు స్పందిస్తారు? నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అన్న ప్రశ్నలు ఇప్పుడు శ్రీకాకుళం ప్రజల నోటి వెంట వినిపిస్తున్నాయి. తీసుకొచ్చినందులో మేడం గారు వేశారు, టీబీ ఇంజక్షన్ ఇచ్చారు, ట్యాబ్లెట్లు రాశారు. రాసిన తర్వాత మాకు వెళ్ళిపోమని చెప్పారు. నేను బయటకు వచ్చి మా బాబుకి బండి దగ్గర కూర్చోమని చెప్పాను. నేను ట్యాబ్లెట్లకు వెళ్ళాను. ట్యాబ్లెట్కి వెళ్ళిన లోపు అనమాట మా బాబుకి అనమాట ఒక స్టాఫ్ నర్స్ తీసుకొచ్చి రెండు ఇంజక్షన్ ఇచ్చారు. అది ఏమి ఇచ్చారనే తెలియదు. బాబు అలాగే కొద్దిగా ఇబ్బంది పడిపోయాడు. అది అడుగుతుంటే వాళ్ళు చెప్పట్లేదు. ఇదే నా ఏమో చెప్పండి, మీరేం మీరు ఎంత అడుగుతున్నా సరే చెప్పట్లేదు. వాళ్ళు అడుగుతుంటే ఏమంటే ఏదోది ఇచ్చాను, మా ఇంకో వాళ్ళకి ఓపి మీకు ఇచ్చాను, అదంతా ఏ ఇంజక్షన్ ఇచ్చారని మాకు తెలియదు. కనీసం నైట్ బాబు ఎలాగుంటాడు అనేది మాకు తెలియదు. వాళ్ళు కనీసం రెస్పాన్స్ లేదు. అలాగే పోలీసులకు కూడా చెప్పాను కానీ వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి. తెలియదు. నైట్ రెండు ఇంజక్షన్ ఇచ్చారు, ఎలాగుంటారనే తెలియదు. కనీసం ఏటి ఇచ్చారని చెప్పమన్నా కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఎంత ఇచ్చేస్తారు కనీసం ఒక ఇంజక్షన్ కూడా ఇంకోవాలి. బయట ఉన్న బాబుకి తీసుకెళ్ళి ఇవ్వాల్సిన పని ఏంటి ఉండాలి కనీసం.